తిరుపతిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనలో మహిళలకు భద్రత కరువైందని, రక్షణ కల్పించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళ ఉన్నా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తిరుపతిలో మహిళా నేతల నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించి మహిళలపై దాడులను ఆపాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నారు. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించాలి, కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించాలంటూ ఈరోజు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతి నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తోంది. ఏ విధంగా చూడాలమ్మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై దాడుల్ని? సార్, ఇది పరిపాటిగా ఉన్నట్టుందండి. కూటమి ప్రభుత్వము వచ్చిన ఈ 2 సంవత్సరాలలో కనీసం మహిళకి రక్షణ కల్పించడం కాదు కదా, కనీసం ఆమె మానానికి కూడా ఈ రోజు ఒక రక్షణ లేకుండా పోయింది. నిన్నగాక మొన్న గుంటూరులో ఒక మహిళని వివస్త్రను చేసి ఆమె రోడ్డు పైన కొట్టి పడేస్తే ఆమెని ఆదుకోవడానికి ఒక్క మనిషి రాలేదు. ఇట్లాంటి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆడవాళ్లకి ఇంకా రక్షణ లేదు అన్నది వాళ్ళు ఖాయం చేశారు. లా అండ్ ఆర్డర్ తో నడవాల్సినవి ఈ రోజు ప్రభుత్వాన్ని లాఠీలతో నడిపిస్తున్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం. ఎవరైనా నోరు తెరిస్తే అరెస్టు, ఎవరైనా మాట మాట్లాడితే కొట్టడాలు, పోలీసులతో కేసులు పెట్టించడాలు, ఇలా గడుపుతున్నారే కానీ కూటమి ప్రభుత్వం. గతంలో 2 ఏళ్లలో మనం చూసుకుంటే ప్రతి నెల ఏదో ఒక హింస ఆడవాళ్ల పైన, ఏదో ఒక చర్య, ఏదో ఒక అఘాయితం జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు వాళ్ళ బాధితుల పైన కానీ వాళ్ళకి విక్టిమ్స్ పైన కానీ వీళ్ళకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు. ఎటుపోతుంది రాష్ట్రం? ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఇంతటి అన్యాయము ప్రతిరోజు ఆడవాళ్లు భరిస్తున్నారు మీ ప్రభుత్వంలో అంటే ఇది సిగ్గుగా లేదా? మన హోమ్ మినిస్టర్ అనిత కూడా ఒక మహిళనే కదా. ఒక మహిళకి బట్టలు ఇప్పేసి కొడుతూ ఉంటే రోడ్డు పైన ఎంత క్షోభపడి ఉంటుంది ఆమె. ఇవన్నీ ఆలోచించాలి కదా. కూటమి ప్రభుత్వం వచ్చింది రక్షణ ఇవ్వడానికి, చట్టాలు బలపరచడానికా, లేకపోతే ఆడవాళ్ళని మాన ప్రాణాలతో రోడ్డుపైకి లాగి కొట్టడానికా? జరుగుతున్నటువంటి అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే ఏ విధంగా ఉందమ్మా మహిళలకు భద్రత అనేది? మహిళలకి భద్రత అనేది ఈ 2 ఏళ్లలో పూర్తిగా జీరో. ఏమంటే మహిళ బయట రావాలంటే భయపడుతున్న సందర్భాలు ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నాం. మొన్నటికి మొన్న గుంటూరులో ఒక ఆవిడని వివస్త్రం చేసి కొట్టి ఎలా అంటే అలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ మనోభావాలని దెబ్బతినే విధంగా వాళ్ళని మళ్ళీ కూడా బయట రానికుండా సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో. మహిళల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దానికి ఈ సీఎం ఏం చేస్తున్నారా గానీ, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ప్రతి స్త్రీకి మేముంటామని ఈ రోజు చేతులు ఎత్తేసేసి ఈ విధంగా ఇది చేసుకుంటున్నారంటే మరీ దారుణంగా ఉంది. స్త్రీ అంటే ఒక దైవంతో సమానంగా భావించే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా జరగటం మహాపాపంగా ఉన్నది. ఇంకా ఈ 2 ఏళ్లు ఇంకెంత దారుణం అయిపోతారో ఈ ప్రజలు అర్థం కాకుండా పోతుంది. ఇంకన్నా స్పందించి ఆడల పట్ల గౌరవంగా చూపిస్తే మాకు అదే చాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి మహిళగా ఉండి కూడా ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.